ఇంటికాడ ముచ్చగాళ్ళలో బతికినట్టు బతుకుతున్నావమ్మా మనకు తల్లి ఒక్కదాని కళ్ళబడుతున్నావు కానీ మనకు నానా లేడా అమ్మా రామ రఘురామ నీకు భర్త లేడానే రామ రఘురామ మల్లకాడ పెండ పెర మల్లకాడ కాలి గోపురాల కింద కజల్లి బండకాడికి బిడ్డ ఏర వచ్చింది అవ్వా మనకు రాజ్యం లేదా మనకు దేశం లేదా అవ్వా నాకు ఊహ తెలిసిన కాడికి వెళ్ళి అవ్వా నీ దరిదాపుల్ని నిన్ను పెరుగుతున్నా అవ్వా అవై వాళ్ళటి రోజు లోపల నన్ను కన్న తండ్రి లేడు నా తోడ పుట్టినా అన్నదమ్ములు నా జోలు లేరా అని మన రాజ్యం ఎక్కడ మన దేశం ఎక్కడ అని ఊహ తెలిసిన బిడ్డగా మాట మాట్లాడుతుంటే నవ్వా కన్న బిడ్డ మాటలు కాదు తండ్రి నాయనా బిడ్డ శవున పెట్టబట్టెనా నీకు వచ్చింది చెప్పే అంత అస్కతి నా దగ్గర ఉన్నది బిడ్డ అయ్యళ్ళకి అంత మాట మాట్లాడుతున్నవే మన రాజ్యం ఎక్కడ మన దేశం ఎక్కడ మన తల్లిగారి పట్నం లేదా నాకు అమ్మమ్మల పట్నం లేదా నా కన్న తండ్రి లేడా అవ్వ అన్న మాట నీ నోట్లకి ఇలా వచ్చిందా బిడ్డ బిడ్డ మన వేరే రాజ్యం కాదు వేరే దేశం కాదు ఇదే కుంతాల నగరం కుంతాల నగరాన్ని పరిపాలన చేసేటి రాజు నా భర్త కుంతాల రాజు నీ తోడ ఉట్టినోళ్ళు బిడ్డ నీ కూడా వెరిగినోళ్ళు నీకు ఇద్దరు అన్నదమ్ములు పెద్దోడు సూర్యసేన రాజు చిన్నోడు చంద్రసేన మహారాజే అవ్వా ఇద్దరు కొడుకులకు ప్రేమతోటి పెళ్లి చేసిన కలతోటి కళ్యాణం చేసిన పెద్ద వదినే సూర్యప్రభదేవి చిన్న వదినే చంద్రప్రభదేవి ఆనాడు పెళ్లి పందిరి లోపల వేద పండితులు వేద బ్రాహ్మణోత్తములు ఏమన్నారు ఇద్దరు కొడుకులకు కళ్యాణం చేసినవే అవ్వ ఇద్దరు కొడుకుల ముందర మంగళార్తి పట్టడానికి నీ ఇంటాడి బిడ్డ రావాల కొడుకులను కోడలను లోగిళ్ళు నింపాలని చెప్పంగా ఇద్దరు కొడుకులు ఉన్నారు గాని ఇద్దరు కొడుకుల తోడ ఆడపిల్లలు లేరా అని చెప్పి భర్తతోటి సతిపోరు పెట్టుకొని అద్దన్న భర్తను వెనువెంబడి పెట్టుకొని బిడ్డో తిరిగని రాజ్యం లేదు మునగని గుండము లేదు చెయ్యని పూజ లేదు చివరిసారిగా పాడుబడ్డ గుళ్ళల్లో పూజలు చేసినందుకు పరమాత్ముడు మెచ్చిండు బిడ్డ నిన్ను నా కోడి కట్టిండే బిడ్డ నువ్వు పుట్టే పుట్టుకల్లా 3 రోజులకి మీ తండ్రి మరణమైపోయిండు నువ్వు పుట్టిన సంబురాన భూదానం చేసిండు అన్నదానం వస్త్రదానం నా భర్త నీ తండ్రి చేశానమ్మా 550 ఎకరం భూమి మొత్తం దానం చేయంగా 24 ఎకరాల భూమి ఉంటే నీ ఇద్దరు అన్నగాళ్లకు పట్ట చేయంగా పాపులు పాపకర్ములు దుష్టులు దుర్మార్గులు కళ్ళు మండించుకున్నారు చూసిన అయ్య చచ్చిపోతే అయ్యను దానం చేసుకోలేదు మరి కొడుకులాల అయ్య చచ్చిపోయిందని చెప్పి నేను కొడుకుల దగ్గరికి పోతే చేసుకున్న పెన్నాన్ని కొట్టినట్టుగా మెడల మీద కర్రలేసిండ్రే బిడ్డ గలమెల్ల దొబ్బ కొట్టిండ్రు డొక్కల్ల దన్నిండ్రు ఈయనగంతటి పాదము తీసి ఎదబొచ్చ మీద వెట్టి ఊపి తొక్కుతే నా పక్క బొక్కలన్నీ పల్ల పల్ల ఇరిగినయే నా బిడ్డ కులము తక్కువ ఆడైన గుణం ఎక్కువ వాడు మంత్రి మల్లన్న వచ్చి అవ్వ అందరికి దానం చేసినట్టుగా నాకు ఒక ఎకరం దానం చేసిండే అవ్వ నా భూమి లోపల నీకు ఇష్టమైన చోట దానం చేసుకోమన్న వాళ్ళ మంత్రి రామన్న భూమి లోపల దానం చేసుకున్నా నా కొడుకులు మంచోళ్ళు కాకుండా నా కోడళ్ళన్న మంచోళ్ళు కాదా నా కోడళ్ళని నా ఇంటికి తెచ్చుకున్న కాడికి వెళ్ళి కోడళ్ళ లోతుగా చూసుకోలేదు కడపన పుట్టకున్నా కడపన పుట్టిన కన్నబిడ్డ లోతుగా చూసుకున్నా నా కోడళ్ళ దగ్గరికి పోదనని నా కమలవన్నం పెడతారు బిడ్డలు దాదుకుంటా అని చెప్పి నిన్ను పట్టుకోను కోడళ్ళ దగ్గరికి పోతే బాబగారి ముండలు దోసగారి ముండలు దిక్కు వల్ల దానా ఔరపాలు దాగి నీ బిడ్డ ఎవని పక్కల కొంగయ్య పోతుంది మాడగు నూనెలు అడుగుతా నువ్వు నున్నగా దువ్వుకొని నీ బిడ్డ నీ మిండలు నేల పోతుందా నా ఇంట్లో ఉండరాదని చెప్పి గర్వగట్టవు చెప్పు చీపిరేసి గలమెల్ల దొబ్బ ఉడతా అంటే నాకు వెనక చూస్తే ఏమి లేదు ముందు చూస్తే ఏమి లేదు నాకు ఇప్పుడు ఈ గడియల్లా అవ్వగారి బలగం ఉన్నా అవ్వగారింటికి పోదను నా రాత పాడుగాను నా రాత మీద మన్ను పోయే నాకు బాబ బలగము లేకపాయే నాన్న బలగము లేకపాయే వెనక చూస్తే చెరువు ఉన్నది ముందు చూస్తే బాయి ఉన్నదాని బిడ్డ నిన్ను బాగా కట్టుకొని దోన పడి లోపల ఏ చెట్టు కన్నా ఉడి పెట్టుకుంటా ఏ బండ కన్నా ముందుగా నిన్ను చంపు వెనక తీరి నేను చత్తా ఏ బాయిలన్న ఇద్దరు కలిసి బాయిల పడి చచ్చిపోతామని అద్దోన పడి బాట పట్టుకొని పోతా అంటే నేను ఏటితో వల్ల తెలిసిన 10 పెద్ద మనుషులు అడ్డము తిరిగి ఎటు పోతాన్నవే అని చెప్పి నా ముఖము లోపల కడ చూసి ఆ కడ లోపల వచ్చిన 10 పెద్ద మనుషులు ఏమన్నారు నువ్వు
వేరే రాజ్యం పోవు లేదవ్వా, వేరే దేశం పోవు లేదు. మీరు దానవంతులు, గుణవంతులు, పుణ్యాతులు, ఎండకుండలు నీడకు పిలిచినవే. మరి ఒళ్ళు చూసి వస్త్రదానం చేసినవు, పొట్ట చూసి అన్నదానం చేసినవు తల్లి. ఇవాళ రోజు లోపల నీ కష్టం వచ్చిందని నిన్ను ఊళ్ళెల్లో కొడతావా? నీ కొడుకులు కాదంటే ఊరు లోపల ఉన్న వాళ్ళందరూ నీ కొడుకులు అనుకో, ఊరు లోపల ఉన్న ఆడోళ్ళు బిడ్డలు అనుకో. ఇంటికొక్క రోజు నీకు అన్నం తీస్తాము, తడిగాసం వడ్డగాస్తాం. అవ్వాయి అన్నాను మళ్ళీ కాడ పెండ పెరుమల్ల కాడ 7 పెండలు కొడతాం, 7 కమ్మలు కొడతామని చెప్పి 7 కమ్మల గుడిసె కట్టిరు. 7 కమ్మల గుడిసె కాడ బిడ్డ చిన్ననాటి కాడికెళ్ళి బిడ్డ నిన్ను దాదుకున్న బిడ్డ ఊరు ఉన్నది బిడ్డ, ఇదే రాజ్యం ఉన్నది. పాపగారి వాళ్ళు నీ అన్నగాళ్ళు, దోసగారి వాళ్ళు నీ వదినలు. మనిషి పేన దుఃఖాన్ని మల్లయాది ఎత్తివా బిడ్డో. రామ 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 కన్న తల్లి మాటలైన రామ రామ, కన్న తల్లి మాటలు మా బిడ్డ జమున పెడుతున్నాయే అవ్వా. చిన్ననాడు నేను అటువంటి మాత్రం పసిగుడ్డప్పుడు నన్ను పట్టుకోరచ్చి హనుమన్ల గుడి కాడను చేస్తాను అవ్వ. ఈ బిడ్డ ఎదిగి నాగలిదుంది, నేను కొడుకు నయపట్టుగా నాగలిదుంది. నీకు వ్యవసాయం చేసి నిన్ను బతికించుకుంటాను అనుకున్నావా అవ్వ? ఈ బిడ్డ నీకేం పెడతావు అనుకున్నవే? చిన్ననాడు నేను కొట్టినాడు నా బొడ్డిగా వెతికి కొడుకుంటావా నన్ను పాత్ర పెడితే ఇలా నీకు గట్ట ఉండు నాని అవ్వ. నువ్వు ఎన్నో బతుకుతూ నేను వచ్చినట్టయితే అన్నగాళ్ళు నేను దగ్గర దిగబోతున్నా అవ్వ. ఈ బిడ్డ నాగలి వ్యవసాయం చేస్తావు అనుకున్నావా? నేను సాదుకుంటావు అనుకున్నావు, నేను కొడుకున్నానే అవ్వ. నేను బిడ్డని కాదు అవ్వ, ఎన్నిటికున్న ఆడలే పుట్టినప్పుడు అక్కడే కానీ ఇక్కడిది కాదు అన్నదేనా అవ్వ. ఇంత ప్రేమగా చూసుకుంటాను అవ్వ. చిన్నప్పటి కాడికెళ్ళి మన బాబు చచ్చిపోయిన నాడే అదే మన అన్నగారు చెప్పిన విధంగా పేడకొప్పు నన్ను కట్టుకుపోయి అన్న తండ్రితో పాటుగా నన్ను దానం చేస్తే నీకు కట్ట ఉండు అని అన్నగారి దగ్గర నిన్ను ఇంట్లో ఉంచుకొని నిన్ను రాను అరుచుకుంటూ కనవ్వా. ఒక్క మాట, ఇలా రాకిట్ల పండుగ నాట తోటి అక్కలను అడిగిన అక్కలకు దండం పెట్టి అక్కలను అడిగితే బుజ్జవయ్యల రాకిట్ల పండుగ రా, అక్కల చెల్లాలు ఎక్కడున్నా అన్నదమ్ముల బయటకు వచ్చి నోట చక్కెర పోసి నుదిరికి బొట్టు పెట్టి రాకిట్ కడతారు. రాకిట్ కడితే చెల్లాళ్ళకు మోక్షం ఉంటుంది, అన్నగాళ్ళకి బరకతు ఉంటుంది అన్నారవ్వ. నాకు ఇన్ని రోజుల బట్టి అన్నల గుర్తు తెలియదు. ఇన్ని రోజులు అంటే అన్నగాళ్ళకు నా మీద కోపం ఉన్నది, నీ మీద కోపం ఉన్నది. కానీ నేను 12 ఏళ్ళ చెల్లనే అవ్వా. ఇవాళ అన్నగాళ్ళ బేటి పోదాము అవ్వా. తవుడు రొట్టెలు నిన్న తల్లిగారి ఇల్లు కలిగంజి దాగిన కన్నుల్ల ఇల్లు అంటారు. ఈ ఆడదైన ఏమని కోరుకుంటది? వెంకటేశ్వర్ల గుళ్ళు ఎత్తు ఉండాలి, తల్లిగారి ఇల్లు కలిగి ఉండని ఆడవిల్ల కోరుకుంటది. నా అన్నగాళ్ళ వేటికి నన్ను తీసుకుపోయే అవ్వా. వాళ్ళ తలవు నా గద్దు, వాళ్ళ తులవు నా గద్దు, వాళ్ళ చేతికి రాగీడు కట్టనే అవ్వో. అలనాడు నేను చిన్నదాన్నయ్యపటికే మనల్ని ఇంటికెళ్ళ కొట్టిండు. కానీ వాళ్ళు ఎదిగిన చెల్లెలు పోయి అన్నగాళ్ళకు రాకీటి కట్టినట్టు అయితే అయ్యో నా చెల్లె గుణవంతులు అయ్యపటికి వెళ్ళ 12 ఏళ్ళ చెల్లె వచ్చిందని నన్ను దగ్గర దిగపోతారా అమ్మా. అవ్వ నీకు దండం పెడతా, నన్ను అన్నగాళ్ళ వేడి తీసుకుపోయే అవ్వా. బిడ్డ ఏడువతే ఎందుకు ఎడతాను బిడ్డ అని చెప్పి కన్ననీళ్ళు దూడిచింది. కన్ననీళ్ళు దూడిచిన కన్న తల్లి కడుపు కద్దుకున్నది. బిడ్డ ఇవాళ రోజు లోపల అంత మాట నీ నోటికి వచ్చింది. నేను కాదంటూ బాధ ఉన్నది, పొమ్మంటూ బాధ ఉన్నది. చూసినవా మరి ఎంతైనా గాని అడవిళ్ళకు మరి 60 ఏళ్ళ ముసలవకైన అవగారిళ్ళ మీద ఆశ కొట్టుకుంటుంది. ఆ భగవంతుడు అనటోడు అవ్వా, భగవంతుడు అనటోడు మనిషికి మనసిచ్చిండు. మనసిచ్చిన దేవుడు మరొక మరుపు అనేది ఒక వరం ఇచ్చిండు. ఈ మరుపు దేని కొరకంటే
మనిషి చచ్చిపోతే చచ్చిపోయిన నాడు ఉన్న దుఃఖం తెల్లారు ఉండదు, తెల్లారున్న దుఃఖం 3 రోజులు ఉండదు, 3 రోజుల్లో ఉన్న దుఃఖం 5 రోజులు ఉండదు, 5 రోజుల దుఃఖం 9వ నాడు, 9వ నాడున్న దుఃఖం 11వ నాడు, 11వ నాడున్న దుఃఖం ఏడాది మాసకం నాడు ఉండదు అంటారు. ఈ ఏడాది పండుగ తోటి మానవుణ్ణి మరి పిత్తడాట భగవంతుడు. అవ్వ చిన్ననాడు చిన్న అన్నారు, ఎల్ల పెరగంగా పెద్ద అన్నారు, నేను 12 ఏళ్ల బిడ్డనున్నావా, అప్పుడు అడ్డం జానుడు పొడుగు మూరడు బిడ్డనే అవ్వా, అప్పుడు ఏ బుద్ధి తెలియదు ఏ జ్ఞానం తెలియదు, ఎలా 12 ఏళ్ల బిడ్డను వాళ్ళను తులమడగనే అవ్వ తలమడగా అన్నగాళ్ళ గగ్గరికి పోయి నొట్టికి బొట్టు పెట్టి చేతికి రాగీడు గడతా వాళ్ళ జాగలు కోర వాళ్ళ భూములు కోర అన్నగాళ్ళున్న జాలు వాసున్న జాలు పెట్టకున్న పొయ్యకున్న పేరున్న జాలని కోరుకుంటారు. గదవ్వ రక్త సంబంధము. నీళ్ళల్లో నీళ్లు కలుతాయి కానీ నిమ్మలెక్కి పారాయి, పాలల్లో పాలు కలుతాయి కానీ పరదలెక్కి నాటికి వారాయి. పారేటి నీళ్ళల్లో ఓ కట్టబట్టి దెబ్బ కొడత కొట్టిన కట్టే వేరైతాయి కానీ పారేటి నీళ్ళు ఏ నాటికి ఏరుగావు. ఒక రౌతమాయ రౌత సంబంధమాయే అడవిళ్ళ చూసినప్పుడు ఆ గడియ లోపల అద్దన్న పోతా అవ్వ కద్దన్న పోతా ఇవాళ రోజు లోపల అన్నగాళ్ళ మాలు ఏలు పెట్టి చూపెట్టినట్టు అయిందుంటే అవ నువ్వు రాకుండా నేను అన్నగాళ్ళ వేటుకు పోతా చేతికి రాకిడి కడదనన్న మాట తప్పుతలేదు, అన్న మాట మీదికి వెళ్ళి దాటదలేదు. ఆ బిడ్డను నేను వెంబడి పెట్టుకొని పోతా బిడ్డ మరి అలనాడు కనుక నేను అన్నగాళ్ళ దగ్గర పోతా, అన్నగాళ్ళు వెళ్ళగొట్టిరు, అదిల దగ్గర పోతా అదిల వెళ్ళగొట్టిరు, వాళ్ళ ఇంటికి నేను రాను, వాళ్ళ ఇంటి లోపల సూది మోప జాగలేదన్నారు, అడుగు పెట్ట సందు లేదన్నారు, ఆ పాపాప్తుల ఇల్లు నేను మల్లదొక్క బిడ్డ నీకు ఎరువెట్టి చూపెడతా అని చెప్పి ఆ బిడ్డను వెంబడి పెట్టుకొని అరే రామా నీవే రామ అయోధ్య పతి రామ రామా నీవే రామ అయోధ్య పతి రామ రామా నీవే రామ బిడ్డనెంబడి పెట్టుకున్నదా వాడమేడలు తాళవట్టనా బిడ్డనెంబడి పెట్టుకున్నదా బిడ్డనెంబడి పెట్టుకున్నదా లాలి మేడాలెల్ల వట్టనా లక్క మేడలు దాటవట్టనా లాలి మేడాలెల్ల వట్టనా లక్క మేడలు దాటవట్టనా లాలి మేడాలెల్ల వట్టనా ఏ బిడ్డాని బిడ్డ రెక్క చేత పట్టుకొని అల్లంత దూరాన కనబడుతుంది నడువుల్లో బొడ్డు సావడి కాడ కచ్చీరు ఉన్నది, కచ్చీరు బందుకు చెట్టు 7 కోటలు చంద్రలోగిళ్ళు చుట్టూ 7 కోటలు సూర్యలోగిళ్ళు ఈ ఎరంకాల మాలు కదే బిడ్డ మీ అన్నగాళ్ళ గాని ఈ ఏరు పెట్టి అన్నగాళ్ళ మాలు చూపెడతాంది. అన్నగాళ్ళ మాలు కదే బిడ్డ అని 2 రాకెట్లు మనకి వచ్చింది, బిడ్డ చేతులు పెట్టింది, పిరికడ చక్కెర తీసి ఆ బిడ్డ పొంగులు కట్టంగా ఈ ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ బాల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ బాల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ బాల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నెల్లో అమ్మ ఈ బాల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు అరలా ఆకులు ముట్టి ఆకుల్ని అత్తరించి దేవుని తాను చేసి కనమోలే కడుపును మార్చి అలలా పోగాకై సాగుతున్నారే చిన్నారి తమ్ములు రొందోలే ఊగుతూ ఉన్నారు చిన్నారి చెల్లెలా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఈ బాలల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఈ బాలల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఈ బాలల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు కాసానికి అవ్వయ్యా మేస్త్రి దగ్గరికి తొలితే ఇసుక సిమెంటుల వల్లు నీరు అయ్యి కరిగి మరిగి అలా స్లాబాయి నీరు తెచ్చిందా చిన్నారి తమ్ముడు సావులకు దగ్గరయ్యిందో చిన్నారి చెల్లలా ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఈ బాలల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఈ బాలల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు అమ్మ ఈ బాలల బతుకులు ఇంకెన్నడ వారాలున్నాయో బానిస బతుకులు రింగు రోడ్ల కాడ రాల అడ్డల కాడ
నా పుట్టి నుంచి అడుగు పెట్టంగా ముగ్గేసి దాటింది. ఎందుకంటే 12 ఏళ్ళ కింద నేను పసిగుడ్డ అప్పుడు నన్ను ఇంటికి వెళ్ళగొట్టిన అమ్మగారి ఇల్లు ఇలా దొక్కుతాన్న భగవంత అమ్మగారి ఇల్లు చల్లగా ఉండాలని అన్నదమ్ములు మంచిగా ఉండాలి. కడప గడిగింది, కడపకు 5 బొట్లు పెట్టి ముగ్గేసింది. ఆడిబిడ్డలు అంటే గుణవంతులు జ్ఞానవంతులు. ఆడిబిడ్డతోనే ఇంటి లోపల లక్ష్మి. మరి అప్పుడు ఆ గడియ లోపల కడపను కడిగి ముగ్గులేసి ఆ బొట్లు పెట్టి 5 బొట్లు పెట్టి కడపను దొక్కి ఇంట్లోకి ఊదాడత్తాందిగా బిడ్డ. అన్నగాళ్ళు 2 సిరివంచ వరకుల మీద కూర్చుండగా అన్నగాళ్ళ చూసే వరకల్లా తల్లికి పుట్టడు సంబరం అనిపించింది. రాకెట్లు పట్టుకొని ఊరికి వచ్చన అన్నగాళ్ళ కళ్ళకాడ గంగెట్ల దాన, పెద్దమ్మల దాన, బాల సంతల దాన, యువతివి అడక తినేదానా. అన్న అన్న అంటున్నావు, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే ఏ పుచ్చగల్ల దానివే నువ్వు వచ్చి నా తోడ మీద కూర్చున్నావే. అన్న నేను నీ తోడబుట్టిన చెల్లె. నాకు చెల్లి ఎవరా? మనకి చెల్లి ఉన్నా. చెల్లెని ఆడింట్లోకి వెళ్ళి ఎల్ల కొడితే మన అవ్వుని చెల్లె పోయి ఏ బాయిలో పడి చచ్చిర్రు. మనకి చెల్లి గౌరవించిపోతాం. అన్న నేను ఎవరిని అనుకుంటున్నావురా? నీ తోడబుట్టిన చెల్లెనన్న నేను. నాకు తోడెక్కడ పుట్టిన చెల్లి ఎక్కడ ఉన్నది? దాన్ని ఎన్నడో ఇంట్లోకి వెళ్ళి కొడితే అది ఎన్నడో సావాలి. అన్న నేను చచ్చిపోయాను అనుకుంటున్నావా? అన్న నేను చనిపోలేదురా. మన తల్లి బతికే ఉన్నది, నేను బతికే ఉన్నా అన్న. అయితే చెల్లె చెల్లె అంటాదిరా, దీన్ని అడగాలి. అయితే చెల్లె అంటా అన్నారు. మీది ఏ ఊరే అన్న? మాది మనది మాత్రం ఇదే పట్నం అన్న, కుంతలేశ్వర పట్నము. ఈ పట్నం పేరు అందరికీ అమ్మాయి పేరు ఏం పేరు? మన నాయన పేరు కుంతలేశ్వర మహారాజు, మన తల్లి పేరు శకుంతల దేవి. లంజ కొడుకు మనిషికి ఒక ఎకరం భూమి పంచి అని పేరు కదా. ఎవరిని అడిగినా అని పేరు చెప్తారు. మన అవ్వ పేరు కూడా చెప్పరారా? మా పేరు ఏం పేరు చెప్పారు అన్నా? ఇది కుంతలేశ్వరపురి పట్టణం. ఆ పట్టాన్ని పరిపాలన చేసేటి మన తండ్రి పేరు కుంతలేశ్వర మహారాజు, తల్లి పేరు శకుంతల దేవి. వాళ్ళ కన్న కొడుకులు 2 కొడుకులు కమల పిల్లలు. పెద్ద కొడుకు నీ పేరు సూర్యసేన మహారాజు, చిన్న కొడుకు చిన్నన్న మన అన్నగాని పేరు చంద్రసేన మహారాజు. అరే మనము మన అయ్య చచ్చిపోయిన కాడికి వెళ్ళి మనం కచ్చేరి మీద కూర్చుంటే రాజ్యం వెళ్తాను, దేశం వెళ్తాను. మన గుణవంతులం, జ్ఞానవంతులం, బుద్ధివంతులం, బలవంతులం. మావాడు బలవంతుడు. అయితే అరే మనం రాజ్యం వెళ్తాం కాబట్టి మన పేరు కూడా ఊళ్ళో అందరికీ ఎవరిని అడిగినా చెప్తారు. కానీ అవునే నువ్వు మా చెల్లెమని మేము నమ్మానంటే మా దేవతల పేరు, మా దేవతల పేరు, మా దేవతలు కుంతలేశ్వర పట్టాన్ని పరిపాలన చేసేడు రాజు కుంతలేశ్వర మహారాజు భార్య శకుంతలదేవి. కన్న కొడుకులు పెద్ద కొడుకు సూర్యసేన మహారాజు, భార్య పేరు సూర్యప్రభ. చిన్న కొడుకు చంద్రసేన మహారాజు, భార్య పేరు చంద్రప్రభదేవి. అన్న పేరు అపురూప సుందరే నాన్న. అరే మన దేవతల పేరు కూడా చెప్పింది అంటే ఇది మన చెల్లె. అయ్యో చెల్లెల దయగల చెల్లెల, ఏదో తప్పు చేసింది మా అమ్మ.